మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. కరోనా మహమ్మారి మళ్ళీ రాష్ట్రంలో విస్తరిస్తూ ఉంది. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి వల్ల అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుసగా 2 సంవత్సరాల పాటు కరోనా బారిన పడి చాలా అవస్థలు అయితే ఎదుర్కొన్నారు. మళ్ళీ దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు గుంటూరు జీజీహెచ్లో కానివ్వండి, ఇటు మంగళగిరి ఎయిమ్స్లో కానివ్వండి కొన్ని కరోనా కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా కూడా చెప్తా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమయ్యి ఇటు కరోనాను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి జిల్లా వైద్యశాలలో కూడా కరోనా కేసులు ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు తెనాల్లో ఏ విధమైన పరిస్థితి ఉంది, కరోనా కేసులు ఏమైనా నమోదయ్యాయా అనేది కూడా మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే కరోనా మహమ్మారి వల్ల దాదాపు 6 సంవత్సరాల క్రితం పబ్లిక్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అనేక మరణాలు కూడా సంభవించాయి. మళ్ళీ ఇప్పుడు తాజాగా 6 సంవత్సరాల తర్వాత కరోనా కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి మన జిల్లాలో. మన తెనాల్లో పరిస్థితి ఎట్లా ఉంది సార్? అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే మా జిల్లా వైద్యశాల తెనాల్లో అయితే ఇప్పటివరకు అయితే ఏమీ కరోనా పాజిటివ్ కేసెస్ అయితే నమోదు కాలేదండి. కానీ మేము అందరినీ కూడా ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేస్తున్నాము. మనకి టెస్టింగ్ కిట్స్ కూడా వచ్చినాయి. తర్వాత దానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ కూడా మేము ఫాలో అవుతున్నాము. పబ్లిక్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఓపీకి వచ్చే పేషెంట్స్ అందరికీ, ఐపీలో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా కరోనా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనము గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే మనం ఆ లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో కరచాలనం చేయడం, లేదంటే మనం ఏదన్నా ముక్కు, నోరు అటువంటివి చేతులతో తాకకుండా ఉండటం, తర్వాత మాస్క్ కంపల్సరీగా అందరూ వాడాల్సిందిగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. తర్వాత ఏదన్నా మనకి ఇటువంటి కేసెస్ ఒకవేళ వచ్చినా కానీ మేము దానికి ప్రిపేర్డ్గానే ఉన్నాము. ఇక్కడ మన జిల్లా వైద్యశాలలో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాము. సపరేట్గా మనకి పీపీఈ కిట్స్ కూడా వచ్చినాయి. దానికి టెస్టింగ్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మందులు కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. తర్వాత ప్రస్తుతానికైతే కేసులు ఏం లేవు కాబట్టి మనకి ప్రత్యేకమైన వార్డు, అంటే మనకి ఒక వార్డు రిపేర్లో ఉంది. దానివల్ల సపరేట్ వార్డు అయితే మనకి ప్రస్తుతానికి ఏర్పాటు చేయలేదు. కానివ్వండి, ఏదైనా కేసెస్ వస్తే మటుకు తప్పకుండా దానికి ఒక వార్డు ఖాళీ చేయించి ఆ వార్డులో ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తర్వాత నిన్న కూడా ఒక కేసు అటువంటి లక్షణాలతో వస్తే మేము టెస్ట్ చేసాం, కానీ నెగిటివే వచ్చింది. ప్రజలందరూ కూడా మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి తప్ప భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనకి జిల్లా వైద్యశాలకు కానీ వచ్చి టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అడపాదడపా వర్షాలు పడతా ఉన్నాయి. ఈ క్లైమేట్ మారటం వల్ల కూడా కొంత జలుబు, జ్వరంతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ లక్షణాలు కూడా కొంతమంది కరోనా అనుకుని భయపడే పరిస్థితి ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కరోనాకి ప్రత్యేకంగా లక్షణాలు అయితే ఏం లేవండి. అది కూడా ఒక వైరస్సే. దాంట్లో అంటే మామూలుగా సీజనల్గా వచ్చే ఫీవర్స్లో కూడా ఎటువంటి లక్షణాలు ఉంటాయో కరోనాలో కూడా అటువంటి లక్షణాలే ఉంటాయి. దాని గురించి మనం అంటే ప్రత్యేకంగా ఈ లక్షణం ఉంటే కరోనా అని మనం చెప్పడానికైతే లక్షణాలు బట్టి అయితే మనం చెప్పలేము. అందుకనే ఇటువంటి మనకి ప్రతి పర్సన్ కూడా వాళ్ళ అంటే బయటికి వచ్చినప్పుడు ఇటువంటి లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తి నుంచి కూడా దూరం పాటించాలి. మనకి ఎవరు పాజిటివో ఎవరు నెగిటివో మనకి తెలియదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తి పాజిటివే అనుకొని మనము దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉంటే మనకి సేఫ్గా ఉంటాం. అంతేగాని భయపడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఈ లక్షణం ఉంటే కరోనా అని మనం లక్షణాలు బట్టి కన్ఫర్మ్గా అయితే చెప్పలేం. అది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది.
అవసరమైన వాళ్ళకి చేస్తున్నామండి మేము. అంటే పేషెంట్ కండిషన్ బట్టి మాకు ఏమన్నా అనుమానంగా అనిపించిన వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఖచ్చితంగా చూసుకుంటే ఇటు ప్రస్తుతానికైతే తెనాలి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు అనేవి కూడా ఎక్కడ నమోదు కాలేదని చెప్పి కూడా డాక్టర్ శ్రీకాంత్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైనా అనుమానిత లక్షణాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే వారికి ఖచ్చితంగా అవసరాన్ని బట్టి టెస్టులు చేసి వారికి నిర్ధారణ చేస్తూ ఉన్నాము. కరోనా ఉందా లేదా అనేది కూడా నిర్ధారణ చేస్తూ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే తెనాలి ప్రాంతంలో కరోనా కేసులు ఏమి నమోదు కాలేదు. కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యులు కూడా అధికార యంత్రాంగం మొత్తంగా కూడా పూర్తి అప్రమత్తంగా ఉన్నాము. ఇటువంటి కరోనా పాజిటివ్ కేసులమైన నమోదు అయితే వెంటనే వారికి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పినైతే చెప్తా ఉన్నారు. పీపీఈ కిట్లు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపు 2020లో 2021లో వరుసగా 2 సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి ప్రజలనైతే తీవ్ర ఇబ్బందులకైతే గురి చేసింది. 2020 కరోనా వేరియంట్లో చాలామంది కరోనాతో బాధపడ్డారు. 2021లో నమోదైన వచ్చిన కరోనా కేసుల కారణంగా కూడా చాలామంది కూడా అనేక మరణాలు సంభవించడం, చాలా కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా 2026లో కూడా 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ కరోనా కేసులు నమోదవడం ఇటు సర్వత్రా ప్రజానేకాన్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇటు గుంటూరులో, మంగళగిరిలో కూడా కొన్ని కేసులు నమోదవడం కూడా సర్వత్రా ఆందోళన కలిగించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ తెనాలి ప్రాంతంలో మాత్రం ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంని అది వాస్తవం కాదని చెప్పినైతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు సాధారణంగా వాతావరణ పరిస్థితులు మారినాయి కాబట్టి, వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఆ జలుబు, జ్వరం అనేది కూడా సాధారణంగా ఉంటుంది. కానీ ప్రతి జలుబు, ప్రతి జ్వరం కూడా కరోనా కాదని చెప్పి కూడా డాక్టర్ శ్రీకాంత్ చెప్తా ఉన్నారు. అటువంటి లక్షణాలు ఉండి ఖచ్చితంగా వారికి అవసరమైతే ఆ టెస్టులు చేసి వారికి కరోనా పాజిటివ్, నెగిటివ్ నిర్ధారణ చేస్తాం తప్పితే ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా కరోనా అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కొంత ధైర్యంగా ఉండాలని చెప్పినైతే సూచిస్తూ ఉన్నారు. మొదటగా చూసుకుంటే కనుక ఇటువంటి కరోనా కేసులు ఏదైనా పెరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన చికిత్స అందించేందుకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల సిద్ధంగా ఉన్నట్లయితే డాక్టర్ శ్రీకాంత్ తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరియైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.